H1B వీసా ఫీజు పెంపు వెనుక కీలక అంశాలు ఉన్నాయి. అమెరికా ఫస్ట్ విధానం కోసమే H1B వీసా ఫీజు పెంచారు. అలాగే H1B వీసాలతో అమెరికన్స్కు భారీగా నష్టం కూడా జరుగుతుందంటూ ట్రంప్ భావిస్తున్నారు. ఎందుకంటే తక్కువ జీతాలతో విదేశాల నుంచి H1B వీసా హోల్డర్లను కంపెనీలు నియమించుకుంటున్నాయి. ఎక్కువ జీతం పొందే అమెరికన్స్ను ఉద్యోగాల నుంచి కంపెనీలు తొలగిస్తున్నాయి. సో ఓ కంపెనీ 5,000 మంది H1B వీసా హోల్డర్లను నియమించుకొని 16,000 మంది అమెరికన్లను తొలగించినట్లుగా వైట్ హౌస్ వెల్లడిస్తోంది. ఈ రకంగా H1B వీసాలకు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయన్న భావనలో ట్రంప్ ఉన్నారు. అలా H1B వీసాల ద్వారా కేవలం అధిక నైపుణ్యం, అధిక వేతనం ఇచ్చే వాళ్ళనే నియమించుకోవాలంటూ ట్రంప్ సూచిస్తున్నారు. అప్పుడు అమెరికన్స్కు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. వీసా ఫీజు పెంచితే ఎక్కువ జీతాలు ఇచ్చి కంపెనీలు అమెరికన్స్ను నియమించుకునే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఆ రకంగా H1B వీసా ఫీజు పెంపు వెనుక 5 షాకింగ్ నిజాలున్నాయి. 1, విదేశాల నుంచి 60% ఐటీ ఉద్యోగులు పెరిగారు. 2, ఎక్కువ జీతం కారణంగా అమెరికన్స్ను ఉద్యోగాల నుంచి కంపెనీలు తొలగిస్తున్నాయి. 3, తక్కువ జీతం ఉన్న విదేశీ ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేయబోతున్నారు. ఇక రోజు రోజుకు ఐటీ రంగంపై అమెరికన్స్ నిరాసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇక 5, H1B వీసా ఫీజు పెంచితే కనుక గత్యంతరం లేక అమెరికన్స్కు భారీ డిమాండ్ ఉంటుందనే భావనలో కూడా అక్కడి ప్రభుత్వం ఉంది. సో మొత్తం మీద H1B వీసాల రుసుము పెంపుకు సంబంధించి ఇప్పుడు అనేక రకాల వంటి అనుమానాలు, గందరగోళాల మధ్య కొంత క్లారిటీ వచ్చినప్పటికీ ఫీజు విషయంలో మాత్రం క్లారిటీ ఇచ్చారు. కానీ ఓవరాల్గా ఇప్పుడు కంపెనీలు దానికి అనుగుణంగా అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం లేదు, ట్రంప్ తన టెంపరితనంతో, తాను తీసుకునే నిర్ణయాలతో, ఏకపక్ష ధోరణితో ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంటున్న పరిస్థితుల్లో ఒక్కసారిగా ఒక కలంపోటుతో మొత్తం వ్యవస్థనే ఒక రకంగా గందరగోళానికి గురి చేస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక రకంగా ట్రంప్ తన ఆర్థిక అధికారాలను వినియోగించి టారిఫ్ల అంశంలోనూ గందరగోళానికి గురి చేశాడు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పేరుతో రెండోసారి ప్రెసిడెంట్ కాగానే అమెరికా మేక్ అగైన్ ఫస్ట్ అనే నినాదంతో పూర్తిగా అమెరికన్లకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సరే మంచిదే, ఆయన దేశానికి ఆయన ప్రాధాన్యత ఇవ్వడం మంచిదే, ప్రతి దేశానికి వాళ్ళ దేశభక్తి ఉండాల్సిందే, వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. కానీ తొందరగా గల్లా పెట్టే నిండాలనుకుంటారు చూసారా, అదే కొంప ముంచే అవకాశాలున్నాయి. ఎందుకంటే మొత్తం వెంటనే అమెరికా ఖజానా అంతా కోట్ల డాలర్లు నిండిపోవాలనుకుంటే అది చాలా తప్పు. సో ఇక్కడే మిగతా దేశాలను ఇబ్బంది పెట్టి అందరినీ వేధిస్తున్నాడు ట్రంప్. ఇప్పుడు ఏకంగా H1B వీసాలకు ఎసరు పెట్టాడు, రుసుము పెంచాడు. ఇక్కడ అమెరికాలో ఉద్యోగాలు కూడా భారీగా పోతున్నాయి. సరే, ఇంతకీ ట్రంప్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Sponsor H1B applicants to $100,000. This will ensure that the people they're bringing in are actually very highly skilled and that they're not replaceable by American workers. So it'll protect American workers but ensure that companies have a pathway to hire truly extraordinary people and bring them to the United States. We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think, Sean, you agree with that? Well, they're $100,000 per year. So the whole idea is no more will these big tech companies or other big companies train foreign workers. They have to pay the government $100,000, then they have to pay the employee. So it's just non-economic. If you're going to train somebody, you're going to train one of the recent graduates from one of the great universities across our land. Train Americans, stop bringing in people to take our jobs. That's the policy here. $100,000 a year for H1B visas, and all of the big companies are on board. We've spoken to them about the golden card. They love it. They love it. They really love it. They need it. Go ahead, Sean. Mr. President, it seems like... Thank you, Mr. President. One of the most abused visa systems in our current immigration system has been the H1B non-immigrant visa program. This is supposed to allow highly skilled laborers. రైట్, విన్నర్గా ట్రంప్ వాదన. సో మొత్తం మీద అమెరికన్ల ఉద్యోగాలు కూడా పోతున్నాయి. అది ఎలాగో నేను మీకు చెప్తాను. కానీ ఈ మొత్తం వ్యవహారం, ట్రంప్ డ్రామా అంతా వాడు అధికారంలో ఉన్నంతసేపే. ఇంకొక కొద్ది రోజుల్లో, మరొక 2-3 సంవత్సరాల్లో ట్రంప్ కనుక గద్దె దిగితే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మరొక ముద్రపోటుతో, మరొక కలంపోటుతో ఇవన్నీ ఎత్తేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు మళ్ళీ మంచి రోజులు వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. కానీ అప్పటిలోగా ఏం జరుగుతుందో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, ఒక్కసారిగా
H1B వీసా ఫీజు ట్రంప్ వార్షిక రుసుము సడన్గా $1,00,000 అంటే మన కరెన్సీలో 88 లక్షల పైనే పెంచిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన తర్వాత ఇందుకు గల కారణాన్ని వైట్ హౌస్ స్పష్టం చేసింది. అనేక అమెరికన్ కంపెనీలు అమెరికన్ టెక్ కార్మికులను తొలగించి వారి స్థానంలో విదేశీ ఉద్యోగులను నియమించుకున్నాయంటూ వైట్ హౌస్ చెప్తోంది. అమెరికా వనరులు ఉద్యోగాలపై అమెరికన్లకే మొదటి హక్కు ఉంటుందంటూ ట్రంప్ పదే చెప్తున్నారు. సరే మంచిదే, కానీ వైట్ హౌస్ ప్రకటన ప్రకారం తాజాగా ఒక కంపెనీ 16,000 మంది అమెరికన్ కార్మికులు తొలగించింది. అదే కంపెనీ ఇక్కడ 5,189 మంది H1B వీసా అనుమతులను పొందింది. అందులో 1,698 వీసా అనుమతులను పొందిన మరో కంపెనీ 2,400 ఉద్యోగాలను తగ్గించిందంటూ కూడా వైట్ హౌస్ చెప్తోంది. సో మూడో కంపెనీ 25,075 H1B వీసాలను పొంది 2022 నుంచి 27,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించింది. అదనంగా మరో కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరానికి 1,137 H1B వీసాలు పొంది ఫిబ్రవరిలో 1,000 మంది అమెరికన్ ఉద్యోగాలను తీసేసింది. సో అమెరికన్ ఐటీ ఉద్యోగుల ముందస్తు సమాచారం లేకుండా తీసేయడం, విదేశీ టెక్లకు శిక్షణ ఇవ్వడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ రకంగా ప్రస్తుతానికైతే అమెరికన్స్ ఉద్యోగాలు కోల్పోతున్న పరిస్థితి, చాలా అక్కడి ప్రభుత్వం కూడా ఇదే పరిస్థితికి సంబంధించి కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. రైట్, వాస్తవానికి ఏం జరుగుతుంది ఒక్కసారి తెలుసుకుందాం. జాతీయ భద్రత నుంచి అమెరికన్ ఉద్యోగాల నష్టాల వరకు అనేక కారణాలను చెప్తూ H1B వీసా రుసుము పెంపు వెనుక కారణాలను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చెప్తోంది. సో అమెరికన్లను తక్కువ జీతం పొందే విదేశీ కార్మికులతో భర్తీ చేయడానికి కంపెనీలు వీసా కార్యక్రమాన్ని నిరంతరం దుర్వినియోగం చేస్తున్నాయంటూ కూడా చెప్తోంది. ఆ రకంగా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసా దరఖాస్తులను సుమారు $1,00,000 అంటే 88 లక్షలు ప్రకటించారు. అలాగే ఈ చర్యను సమర్థిస్తూ వైట్ హౌస్ ఒక లెటర్ విడుదల చేసింది. ఇక దుర్వినియోగం, ఈ కార్యక్రమాన్ని యొక్క దుర్వినియోగం అమెరికన్ ఉద్యోగాల నష్టం, జాతీయ భద్రతా సమస్యలను పరిష్కరించడం అవసరం అంటోంది. వీసా రుసుమును పెంచే నిర్ణయం ఎందుకు తీసుకున్నారో కూడా వైట్ హౌస్ చెప్తుంది. ఒకసారి మనం అదేంటో చూద్దాం. సో అమెరికన్ కార్మికులకు తక్కువ జీతం పొందే విదేశీ కార్మికులతో భర్తీ చేయడానికి కంపెనీలు H1B వీసా కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తున్నాయంటూ ట్రంప్ చెప్తున్నారు. సో యుఎస్ బయట నుంచి దరఖాస్తులు చేయబడిన అనేక కొత్త H1B వీసా దరఖాస్తులకు అవసరమైన ఈ $1,00,000 రుసుము దుర్వినియోగాన్ని నిరోధించడానికి హై టాలెంటెడ్ అంటే అధిక నైపుణ్యం కలిగినటువంటి అధిక జీతం పొందే నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉద్దేశించబడింది. సో ఇక్కడ ఈ విధానాన్ని సమర్థించడానికి వైట్ హౌస్ కొన్ని కీలక వాదనలు, కొన్ని లెక్కలు చెప్తోంది. నంబర్ 1, మంచిగా వినండి. నంబర్ 1, టెక్ రంగంలో H1B వినియోగం పెరిగింది. సో మొదటి ప్రాధాన్యత ఏంటంటే 2003 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి H1B కార్మికులు 32% ఐటీ ఉద్యోగాలను కలిగి ఉన్నారు. ఆ రకంగా 2025 నాటికి సంఖ్య 65% మించిపోతుంది. ఇది అమెరికాలోని అత్యంత కీలకమైన పరిశ్రమలో ఒకటైన విదేశీ కార్మికులపై అధికంగా ఆధారపడడాన్ని ప్రతిబింబిస్తుంది. రైట్, ఇక నంబర్ 2, యుఎస్ స్టెమ్ గ్రాడ్యుయేట్లను నిరుద్యోగం పెరుగుతుంది. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇట్లా ఉంటుంది. సో ఆ రకంగా ఇది మనం ఓపీటీ విధానం తర్వాత ఈ ఓపీటీ విధానంలో తీసుకునే సిస్టమ్ అనమాట ఇది. సో ఇటీవల కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ల నిరుద్యోగ రేటు 6.1%, కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల విషయంలో ఈ రేటు 7.5%. ఇది జీవశాస్త్రం అంటే బయాలజీ లేదా ఆర్ట్స్ అంటే కళ, హిస్టరీ, చరిత్ర గ్రాడ్యుయేట్ల కంటే రెట్టింపు ఇది. ఇక స్టెమ్ ఉపాధి అలాగే విదేశీ నియామకాల మధ్య తేడా. 2000 సంవత్సరం నుండి 2019 వరకు విదేశాల్లో జన్మించిన ఈ స్టెమ్ కార్మికుల సంఖ్య 2 పెరిగింది. సో అంటే సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ గ్రాడ్యుయేట్లు అనమాట. మొత్తం ఉపాధి, ఈ స్టెమ్ ఉపాధి కేవలం 44.5% మాత్రమే పెరిగింది. అంటే ఇది అమెరికన్ ప్రతిభ కొరతను కాదు, అక్కడ స్థానభ్రంశాన్ని సూచిస్తున్నట్టుగా చెప్తోంది అక్కడి పరిపాలన. రైట్, ఇక 4th 1, H1B వీసా భారీ సంస్థల్లో భారీ తొలగింపులు. ట్రంప్ పరిపాలన తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి అమెరికన్ కార్మికులను తొలగిస్తూనే పెద్ద సంఖ్యలో H1B కార్మికులు నియమించుకుంటున్న కంపెనీల ఉదాహరణలు కూడా చెప్తుంది. సో 5,189 H1B ఆమోదాలను పొందిన తర్వాత ఒక పేరు తెలియని కంపెనీ 2025లో 16,000 మంది అమెరికన్లను తొలగించింది. ఇందాక నేను చెప్పాను కదా, సో అది పరిస్థితి. ఆ రకంగా ఓరెగాన్లోని మరొక సంస్థ 1,698 వీసాలను పొంది 2,400 మందిని తీసేసింది. మూడో సంస్థ 27,000 మందిని తగ్గించుకుంది. ఇది 25,000 వీసాలను పొంది 27,000 మందిని అక్కడ వాళ్ళని తీసేసుకున్నారు. సో ఆ రకంగా మొత్తం మీద అయితే అమెరికాల ఉద్యోగాలు పోతున్నాయి. సో భర్తీ చేసే వారికి శిక్షణ ఇవ్వాలి. అంటే ఇక్కడ బహిర్గతం చేయని ఒప్పందాల ప్రకారం అయితే యుఎస్ టెక్ కార్మికులంతా కూడా H1B భర్తీదారులకు శిక్షణ ఇవ్వాల్సి వస్తుందంటూ నివేదికలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని కార్పొరేట్ అవుట్సోర్సింగ్ సాధనంగా అభివర్ణించారు. ఇక 4వది, గృహ శ్రామిక శక్తికి బెదిరింపులు అంటారు. అంటే
H1B ప్రోగ్రామ్ యొక్క ప్రస్తుత ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది యువ అమెరికన్లను టెక్ రంగంలోకి ప్రవేశించకుండా నిరుత్సాహపరుస్తుందని అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. ఎందుకంటే ఇవి ఉద్యోగ భద్రత, వేతన పోటీతత్వాన్ని తగ్గిస్తుంది. ఇక 7వది జాతీయ భద్రతా సమస్య. ట్రంప్ పరిపాలన ఈ అంశాన్ని జాతీయ భద్రతా సమస్యగా పదే పదే చెప్పుకుంటుంది. ఎందుకంటే ఇది సాంకేతికతతో సహా కీలకమైన మౌలిక సదుపాయాల రంగాల్లో విదేశీ కార్మికులపై ఆధారపడడం అమెరికా యొక్క స్వావలంబనం దెబ్బతీస్తుందంటూ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇక 8వది సంస్కరణల వైపు అడుగులు. ఈ ప్రకటనతో H1B కార్మికులకు తక్కువ జీతం లభించకుండా చూసుకోవడానికి కార్మిక శాఖ ప్రస్తుతం వేతన నియమాలను సవరిస్తుందంటూ ట్రంప్ ఆదేశించారు. అధిక వేతనం, అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు వీసా ఆమోదాలకు ప్రాధాన్యత ఇచ్చే నిబంధనలు హోమ్లాండ్ సెక్యూరిటీ చూస్తుంది. ఇంకా లాస్ట్గా ఇది ఇంపార్టెంట్, అమెరికా ఫస్ట్. ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని ఉద్యోగాలు అమెరికాలో జన్మించిన కార్మికులకి వెళ్ళాయని, అది మున్పటి పరిపాలన ఉన్న ధోరణి తిప్పికొట్టిందంటూ పరిపాలన చెప్తోంది. సో అక్రమ వలసదారులను మినహాయించడానికి ఫెడరల్ వర్క్ ఫోర్స్ ప్రోగ్రాం మార్చబడ్డాయి. ఉద్యోగ శిక్షణ వనరులు అమెరికన్ పౌరులను కేటాయించబడతాయంటూ చెప్తుంది. సో మొత్తం మీద అమెరికాలో ఈ H1B వీసాల నిర్ణయం అయితే చాలా గందరగోళానికి గురి చేసిన పరిస్థితి. సో ఆ రకంగా కొన్ని ఈ H1B ప్రాసెస్ను కొన్ని ఉద్దేశపూర్వకంగా కొన్ని సంస్థలు విదేశీ కార్మికులతో భర్తీ చేయడానికి దుర్వినియోగం చేస్తున్నాయంటూ అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. సో ఇవన్నీ ఈ $1,00,000 ఏవైతే ఉందో మంచి హైలీ టాలెంటెడ్ వాళ్ళకే తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది అమెరికన్ల వాదన. ఆ రకంగా మొత్తం మీద అమెరికన్ సంస్థలు కొన్ని చాలామందిని ఉద్యోగాల నుంచి తీసేశారు. ఎందుకంటే మన బయట నుంచి తక్కువ వస్తారు కాబట్టి చాలామందిని తీసేశారు. సో దీంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు, లెక్కలతో సహా ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం చెప్తుంది. సో ఆ రకంగా యుఎస్లో తిరిగి ప్రవేశించడానికి ఇది వార్షిక రుసుము కాదు అంటూ చెప్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు వన్ టైం ఫీజు అంతే, ఇది ఎవ్రీ ఇయర్ చెల్లించాల్సిన అవసరం లేదు. $1,00,000 దేశంలోకి తిరిగి ప్రవేశించే చెల్లుబాటు అయ్యే వీసాలను కలిగిన వారికి ఇది వర్తించదని చెప్తోంది. సో ఇందాక చెప్పుకున్నాం కదా, గందరగోళ పరిస్థితి. పాపం రావడానికి పోవడానికి ఒక్కసారిగా వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అమెరికా నుంచి తిరిగి ఇండియాకు వచ్చిన వాళ్ళు లేకుంటే విదేశాలకు ఎక్కడ పోయినా కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ అందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి. సో ఆ రకంగా మొత్తం మీద H1B వీసా పెంపు వెనుక అనేక కీలక అంశాలు అయితే దాగున్నాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదం కోసమే ఈ H1B వీసా ఫీజు పెంపు అంశం అయితే ప్రస్తుతం తెరపైకి తీసుకొచ్చారు. సో ఇందాక మీకు చెప్పాను కదా కొన్ని క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ కూడా H1B వీసాలు పొంది అప్రూవ్ తీసుకొని ఒక కంపెనీ చూడండి 25,000 వీసాలు పొంది 27,000 మందిని వాళ్ళని తీసేసుకున్నారు. అమెరికా వాళ్ళని తీసేసుకుని ఆ 25,000 మందితో తక్కువ అంటే అగ్గు వస్తారు కదా, తక్కువ వచ్చే వాళ్ళందరినీ ఇండియా నుంచో, చైనా నుంచో, ఫిలిప్పైన్ నుంచో, మలేషియా నుంచో, ఇంకెక్కడి నుంచో తీసుకున్నారు. అది రాంగ్, అది వాస్తవానికి వాళ్ళకి నష్టమే కదా. సో ట్రంప్ చేస్తున్న ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి. ఇవన్నీ లెక్కలతో సహా తీశాడు ట్రంప్, మామూలుడు కాదు. సో ట్రంప్ ఇవన్నీ లెక్కలతో సహా తీసి ఒక్కో కంపెనీ వేల వీసాలు తీసుకుంటుంది. మరి ఆ వీసాలన్నీ తీసుకొని నిజంగా హైలీ టాలెంటెడ్ తీసుకుంటున్నారా, ఏం చేస్తున్నారంటే ఈ వీసాలు తీసుకొని ఫస్ట్ ఆ H1B వీసాలన్నీ అప్రూవ్ చేసుకొని వాళ్ళని బీకేస్తున్నారు. ఫస్ట్ అక్కడ వాళ్ళని తీసేసి అగ్గువ అంటే తక్కువ ధరకు వచ్చే వీళ్ళందరూ తీసుకుంటున్నారు విదేశీయులను. ఇది ట్రంప్ కోపం తెప్పిస్తుంది. సో అదంతా లెక్కలతో సహా బయట పెట్టింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ఆ రకంగా అమెరికా ఫస్ట్ నినాదం కోసం ఇప్పుడు ఈ H1B ఫీజు పెంచితే కనుక హైలీ టాలెంటెడ్ వాళ్ళకే ఇప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది, ఎవరిని పడితే వాళ్ళని తీసుకోకుండా హైలీ టాలెంటెడ్ ఇప్పుడు ఒకరిని తీసుకోవాలనుకుంటే అతనితో మాత్రమే పని అవుతుంది, అతను కంపల్సరీ మనకు కావాలి అనుకున్నప్పుడే అతనికి ఆ $1,00,000 ఫీజు చెల్లించి ఆ కంపెనీ తీసుకుంటుంది. కానీ ఇక్కడ కొంతమందికి ఇబ్బంది, చిన్న స్టార్టప్ కంపెనీలకు, చిన్న కంపెనీలకు, అప్పుడే స్టార్ట్ అయ్యేటోళ్ళకు, కొంచెం ఒక 1 year 2 years వాళ్ళకు అంత భరించలేరు కాబట్టి పాపం వాళ్ళకి బాధ, కొంచెం ఇబ్బంది. ఏదేమైనా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఈ మెటా, అమెజాన్ ఇట్లాంటి వాళ్ళు పెద్ద ఏం కాదండి, $1 billion కంపెనీలు కాబట్టి వాళ్ళకి ఏం కాదు. సో ఆ రకంగా కొన్ని పేరు చెప్పని కంపెనీల లిస్ట్ అంతా కూడా బయట పెట్టారు అడ్మినిస్ట్రేషన్, వైట్ హౌస్ అంతా కూడా. ఇది పరిస్థితి. సో H1B వీసాలతో అమెరికన్స్కు భారీగా నష్టం జరుగుతుందని ట్రంప్ భావించారు. అందుకే తక్కువ జీతాలతో విదేశాల నుంచి H1B వీసా హోల్డర్లను కంపెనీలు నియమించుకుంటున్నాయి కాబట్టి ఈ ఫీజు పెంచాడు. ఎక్కువ జీతం పొందే అమెరికన్స్ను ఉద్యోగాల నుంచి కంపెనీలు తొలగిస్తున్నాయి కాబట్టి ఓ కంపెనీ 5,000 మంది, ఓ కంపెనీ 25,000 మంది, 16,000 మందిని ఇట్లా ఇవన్నీ వైట్ హౌస్ పేర్లు చెప్పలే కానీ వీళ్ళందరినీ తీసేశారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. నిజంగా ఒక విషయం ఆలోచించండి, ఎవరి దేశం గురించి వారు ఆలోచిస్తారు, తప్పేం లేదు. ఇక్కడ మనం కొన్ని సందర్భాల్లో
ట్రంప్ను తప్పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ దేశం కోసం ఆయన పాకులాడుతున్నాడు అఫ్కోర్స్. కానీ ఇది మనకు ఇబ్బందిగా మారుతున్న సందర్భంలో మనం కూడా కొంత బాధపడాల్సిన పరిస్థితి. అట్లా అని చెప్పేసి పూర్తిగా నిబంధనల్ని మార్చి అందరినీ గెట్అవుట్ అని మాత్రం అనలేదు, కొన్ని ఉన్నాయి. సో ఆ రకంగా సరే మనం కూడా మన అవసరాలకి ప్రాంతీయతత్వం ఇంకేదో రకరకాల అవసరాలు ఆర్థిక లేదా మనకు దోపిడీకి గురవుతున్నామనో నిర్లక్ష్యానికి గురవుతున్నామనో కొన్ని ఉద్యమాలు వచ్చే మన దగ్గర కూడా ఇవన్నీ కంపారిజన్ చేయలేం. కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడ స్థానికులకి ఉద్యోగాలు దక్కాలని కూడా ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. మన దగ్గర కూడా ఇప్పుడు యూపీ బీహార్ వాళ్ళు ముంబై వెళ్తున్నారు, ముంబైలో కూడా కొన్ని సందర్భాల్లో గొడవలు అయినాయి, మహారాష్ట్రలో ఇక్కడ తెలంగాణలో కొన్ని గొడవలు అయినాయి. ఇట్లా రకరకాలుగా ఇది కొంచెం ప్రాంతీయతత్వంతో ముడిపడి ఉన్న అంశం, రాజకీయ అంశాలు ఈ పక్కన పెడతాం, వీటితో కంపారిజన్ చేయలేం. కానీ మొన్నటిదాకా కొంచెం ఈ మార్వాడి గో బ్యాక్ అని రకరకాలుగా అంటే ఇవన్నీ కొన్ని అభిప్రాయాలు ఇట్లా వస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఇదంతా ఇది బ్లైండ్గా కొంతమంది తెలుసో తెలియకో ఇట్లాంటి కామెంట్లు చేస్తున్నారు. ఆ బయట రిఫ్లెక్ట్ అవుతున్న కామెంట్లు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మనం చేయట్లేదా, అతను కూడా చేస్తున్నాడు కదా అంటే కంపారిజన్ చేయలేం. కొన్ని సాంకేతిక అంశాల పరంగా మనం కంపారిజన్ చేయలేం వాస్తవానికి. కానీ వాళ్ళ పరిపాలనకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్ణయాలు, పాలసీ డిసిషన్స్ అవన్నీ కూడా రకరకాలుగా ఉంటాయి. మనం దాన్ని తప్పట్టాల్సిన అవసరం ఉందా లేదా అన్నప్పుడు మన ప్రయోజనాలకు దెబ్బ అనిపించినప్పుడు మనం ఖచ్చితంగా బాధపడతాం, వాటిని తప్పుపట్టే ప్రయత్నం చేస్తాం, అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఖచ్చితంగా అదే జరుగుతుంది. సో ఇక్కడ మనం ఆయన ఎలాగైతే అమెరికా మేక్ అగైన్ ఫస్ట్ అనుకుంటున్నాడో సో మనం కూడా మన వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటున్నప్పుడు మనం కూడా ఆ రకంగా బాధపడాల్సి వస్తుంది. సో ఒక్కసారి మీరు ఏమనుకుంటున్నారు? ఈ ట్రంప్ నిర్ణయాల వల్ల రకరకాల గందరగోళాలు అయితే నెలకొన్నాయి. ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఇంకా కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే మనకు తలెత్తాయి. సో మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా ట్రంప్ తీసుకున్నటువంటి ఈ ఒక్క కలంపోటుతో మొత్తం వ్యవహారం అంతా కూడా గందరగోళానికి గురి చేసిన పరిస్థితి. నిజంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరైందేనా? మన ఇండియన్స్కి చాలా ఇబ్బంది కలిగినప్పటికి కూడా మనం ఏ రకమైనటువంటి గందరగోళంలో ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ఒక దృఢ నిశ్చయానికి రావాల్సిన అవసరం ఉంది. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. సో ఆ రకంగా H1B వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తాయనే ఒక ఫీలింగ్లో ట్రంప్ ఉన్నాడు. కాబట్టి H1B వీసాల ద్వారా కేవలం అధిక నైపుణ్యం, అధిక వేతనం ఇచ్చే వాళ్ళకే నియమించుకోవాలనేది ట్రంప్ సూచన. రైట్, ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. H1B వీసాల విషయంలో పాత వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది లేదు, మీరేం టెన్షన్ పడద్దు అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు. సో ఆ రకంగా ఇప్పటికైతే కొంత క్లారిటీ వచ్చింది. చూడాలి మరి ఇప్పుడు ఈ విషయంలో ఇంకా అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఎలాంటి సూచనలు, సలహాలు, ఇంకా ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుందని మాత్రం ముందు తేలాల్సి ఉంది.